చెప్పండి అయ్యగారు. మా తమ్ముడు నన్ను ఒక చిన్న ప్రశ్న అడిగిండు, నేను దానికి సమాధానం చెప్పలేకపోయినాను, అందుకని అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను అయ్యగారు. తల్లి ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒక్కటే కదా. తండ్రి తన కుమారుణ్ణి నా కుమారుడని మనకు పరిచయం చేసింది కదా అయ్యగారు, తన కుమారుడని. మరి ఈ తండ్రి అయిన ఈ యేసయ్య మనకు కుమారుగా తండ్రి పరిచయం చేసినప్పుడు యేసయ్యకు పరిశుద్ధాత్ముడు తండ్రి అవుతాడా లేకపోతే సహోదరుడు అవుతాడా, ఏమని అర్థం చేసుకోవాలి? దేవుడు ఎవరికైనా తండ్రి అవుతాడు, ఇంకొక వరస ఉండదు. ఇక నన్ను తమ్ముడు అడిగేసరికి నేను దీనికి సమాధానం చెప్పలేకపోయాను. ఒక మాట నేను చెప్తాను. ఇప్పుడు నేను ఒక కొడుకుని అంటే నేను వానికి తండ్రిని, వాడికి మళ్ళా కొడుకు పుడితే నేను తాతను. అయితే ఇప్పుడు దేవుడు మా తాతగారికి తండ్రి, మా నాన్నగారికి తండ్రి, నాకు తండ్రి, నా కొడుకు. మరి వరుస ప్రకారం అయితే మా తాతకు తండ్రి అయినాక నాకు ఆయన ముత్తాత కావాలి కదా. కనుక మానవ సమాజం పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు ఒకటే లెవెల్ కదా అయ్యగారు. అవును, పరిశుద్ధాత్మ కూడా మనం తండ్రి అని పిలుస్తాం. ఆ లెక్కన యేసయ్యను కూడా తండ్రి అనొచ్చు. అంటే పరిశుద్ధాత్ముడు కూడా యేసయ్యకు తండ్రి అన్నట్టేనా అయ్యగారు? అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఆ శక్తి ఆవరించినందుకే కదా యేసు ప్రభు వారు జన్మించాడు మరియమ్మ గర్భంలో. గనక యేసును పంపినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా దేవుడు కలిసి యేసును భూమి మీదకి పంపించారట. మీరు ఆ వచనం మీకు జ్ఞాపకం ఉందా? నేనును దయచేసి యెషయా గ్రంథంలోనికి రండి. 48 యెషయా 48:16. యెషయా 48:16. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు ఏకీభవించి ఈ కుమారుడైన దేవుణ్ణి భూమి మీద పంపించారట. కనుక ఇప్పుడు ఈ మానవ సమాజంలో ఉన్నటువంటి ఖచ్చితమైన వరుసలు దేవునికి మనం ఆపాదించలేము. ఆయన దీనికి అతీతుడు. ఆయన మనకు అర్థం కావడానికి కొన్నిసార్లు తండ్రి అన్నాడు, అన్న అన్నాడు. మరి ఆ లెక్కన యేసు ప్రభు మనకు తండ్రి కూడా అవుతాడు. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను అన్నాడు కదా. మీ తమ్ముడికి మీరు చెప్పాల్సింది ఏంటంటే మానవ కుటుంబాలలో ఉన్నటువంటి వరసలను దేవునికి ఖచ్చితంగా మనం ఆపాదించలేము, ఆపాదించకూడదు. ఆయన మానవులాగా పరిమితులకు లోనైన వాడు కాదు. చెప్పాను అయ్యగారు, చెప్పాను కానీ ఈ డౌట్ కూడా క్లియర్ చేసుకున్నామని మీ దగ్గర. మంచిది. చాలా వందనాలు. వందనాలు. ఓకే అమ్మ, ఓకే.